Dear friends, rights ఇంజనీర్ అసిస్టెంట్ మేనేజర్స్ గురుగ్రామ్లోని రైల్ ఇండియా టెక్నికల్ అండ్ ఎకనామికల్ సర్వీసెస్ లిమిటెడ్ రైట్స్ దీనిలో 400 అసిస్టెంట్ మేనేజర్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఇవి బీటెక్ చేసిన వాళ్ళకు సంబంధించినవి. 1 సెకండ్. డియర్ ఫ్రెండ్స్, ఎవరైనా మొదటిసారి నా ఛానల్ చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీకు కాకుండా ఇతరులకు ఉపయుక్తం అనుకున్నప్పుడు నా వీడియోని షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మనం చెప్పుకున్నట్టుగా గురుగ్రామ్లోని రైల్ ఇండియా టెక్నికల్ అండ్ ఎకనామికల్ సర్వీస్లో ఈ పోస్టులవి. అందులో సివిల్, ఎలక్ట్రికల్, ఎస్ఎన్టీ, మెకానికల్, మెటలర్జీ, కెమికల్, ఐటీ, ఫార్మా విభాగాలకు సంబంధించి ఖాళీలు ఉన్నాయి. మొత్తము 400 పోస్టులు ఉన్నవి. దీనికి నవంబరు 26 రోజు నుండి డిసెంబర్ 26 వరకు లాస్ట్ డేట్. రిటర్న్ టెస్ట్ వచ్చేసి జనవరి 11 రోజు ఉంటుంది. ఇవి నార్త్, ఈస్ట్, వెస్ట్, సౌతర్న్ రీజన్కి సంబంధించినటువంటి స్టేట్స్గా విభజించి ఆయా వాటిని చేయడం జరిగింది. సేమ్ డేట్స్లో ఎగ్జామ్స్ అనేవి జరుగుతాయి. వెకేషన్ చూసినట్టయితే జోన్ల వారీగా ఈస్ట్, నార్త్, ఈస్ట్, వెస్ట్, సౌత్లలో మనం రిజర్వ్కి సంబంధించి చూడవచ్చు. సివిల్ ఇంజనీరింగ్కి సంబంధించి మనం నార్త్లో 27, ఈస్ట్లో 31, వెస్ట్లో 33, సౌత్లో 29 పోస్ట్స్ ఉన్నవి. ఇక ఇవి ఎక్స్పీరియన్స్ ఇన్ ద రిలవెంట్ డిసిప్లిన్ 2 years మినిమం క్వాలిఫికేషన్, 2 సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ ఉన్నది. ఇక ఎలక్ట్రికల్కి సంబంధించి నార్త్లో 35 అండ్ ఈస్ట్లో 4 అండ్ వెస్ట్లో 8 అండ్ సౌత్లో 8 ఉన్నవి. అదేవిధంగా సిగ్నల్ అండ్ టెలికమ్యూనికేషన్ సంబంధించి చూసినట్టయితే నార్త్లో 5, ఈస్ట్లో 1, వెస్ట్లో 1, సౌత్లో 3. మెకానికల్కి సంబంధించి చూసినట్టయితే మెకానికల్ నార్త్లో 60, ఈస్ట్లో 47, వెస్ట్లో 28, సౌత్లో 15 పోస్ట్స్. ఇక మెటలర్జీకి సంబంధించి చూసినట్టయితే నార్త్ 8, ఈస్ట్ 4, వెస్ట్ 12, సౌత్ 2 ఉన్నవి. కెమికల్కి సంబంధించి చూసినట్టయితే నార్త్ 3, ఈస్ట్ 4, వెస్ట్ 3, సౌత్ 1. ఇక ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఐటీకి సంబంధించి నార్త్ 12, వెస్ట్ 1 అండ్ సౌత్ 1 ఇట్ ఈస్ ఇండికేటింగ్. తర్వాత ఫుడ్ అండ్ టెక్నాలజీ నార్త్ 3, ఈస్ట్ 3, వెస్ట్ 3, సౌత్ 3, ఫార్మా అండ్ వెస్ట్ 2. ఈ పోస్టులకు సంబంధించి మనం చూడొచ్చు. ఇక వీటిని క్యాబ్ బి, క్యాబ్ సి సంబంధించి ఈ స్పెషల్ కేటగిరీకి సంబంధించినటువంటి పోస్టులు కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఈ పోస్ట్ నేమ్ అసిస్టెంట్ మేనేజర్. ఏజ్ లిమిట్ వచ్చేసి 40, 25/12/2025 నాటికి 40 years దాటకూడదు. అయితే వేరియస్ కేటగిరీకి సంబంధించి రిజర్వేషన్ అనుసరించి వారికి తగ్గింపు అనేది ఉంటుంది. మార్క్స్కి సంబంధించి 60% మార్క్స్తోని మినిమం బీటెక్ డిగ్రీ, 4 ఏళ్ల బీటెక్ డిగ్రీని పూర్తి చేసి ఉండాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ మరియు ఈడబ్ల్యూఎస్కి సంబంధించి వారి ఏజ్ లిమిట్ని నిర్దిష్ట టైంను అనుసరించి కటాఫ్ను ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ చూసినట్టయితే వాళ్ళకు వెరిఫికేషన్ అండ్ వేరియస్ ఫిజికల్ టాలెంట్ పర్సన్స్ కూడా వారికి ఏ విభాగాలు అనేటువంటి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇకపోతే రిటర్న్ టెస్ట్ వచ్చేసి 2.5 hours ఉంటుంది. ఇందులో ఈ 2.5 hours 125 questions ఉంటాయి. అన్నీ కూడా మల్టిపుల్ చాయిస్ ఉంటాయి. ఇక కాంపిటేటివ్ ఆప్టిట్యూడ్, ఇంటర్ప్రిటేషన్, డాటా ఇంటర్ప్రిటేషన్, లాజికల్ రీజనింగ్ విభాగాల్లో 35 questions ఉంటాయి. ఇన్ఫాక్ట్ అండ్ బేసిక్ అవేర్నెస్, జనరల్ నాలెడ్జ్కి సంబంధించి 20 questions ఉంటాయి. ఇక వాటితో పాటు ఈ పరీక్షల్లో సాధించినటువంటి అర్హతకు అన్రిజర్వ్డ్ ఈడబ్ల్యూఎస్సీ 50%, ఎస్సీ ఎస్టీకి, ఓబీసీ వాళ్ళకు 40% అర్హత ఉంటుంది. ఈ మార్కులు పొందిన వారికి అంటే అర్హత మార్కులు పొందిన వారికి జాబితా నుండి కేటగిరీల వారిగా మెరిట్ ఒక్కొక్క పోస్టుకు 6 ఇంటర్వ్యూకి పిలుస్తారు. ఇంటర్వ్యూ అయిన తర్వాత ఇస్తారు. అయితే రిటర్న్ టెస్ట్ 60 marks, 60% ఇంటర్వ్యూస్ 40%ని తీసుకొని 100% చేయడం జరుగుతుంది. టెక్నికల్, ప్రొఫెషనల్ సంబంధించి 30 ప్లస్ పర్సనల్ కమ్యూనికేషన్ కమ్యూనిటీకి 10% డిపార్ట్మెంట్, టోటల్ 100% మార్క్స్కి దీన్ని చూడడం జరుగుతుంది. 60% అన్రిజర్వ్డ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళు తెచ్చుకోవాలి, 50% ఎస్సీ ఎస్టీ ఓబీసీ వాళ్ళు తెచ్చుకోవాలి, 1:6%
ఇంటర్వ్యూకి పిలవడం జరుగుతుంది. దీనికి సంబంధించినటువంటి మీరు అసిస్టెంట్ మేనేజర్కి బేసిక్ పే 23,340, గ్రాస్ మంత్లీ టీసీటీ 42,472, యాన్యువల్ టీసీటీ 5,09,749 ఉంటుంది. ఇకపోతే ఈ ఎగ్జామ్ సంబంధించి జనరల్ ఓబీసీ వాళ్ళు 600 రూపీస్ విత్ ట్యాక్స్, ఈడబ్ల్యూఎస్ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూ వాళ్ళు 300 రూపీస్ ట్యాక్స్ ప్లస్ ట్యాక్స్ పే చేయాల్సి ఉంటుంది. ఫర్ ద ఏమైనా ఉంటే ఈ పేమెంట్స్ ఫీ పేమెంట్ క్యాండిడేట్ ఓన్లీ కాంటాక్ట్ ఫర్ ద హెల్ప్ డెస్క్. ఎవరైతే ఫీజుకి సంబంధించి దాన్ని అప్రోచ్ అవ్వచ్చు. అప్లై చేయడానికి సంబంధించి రైట్స్ ఇండియా వెబ్సైట్లోకి వెళ్ళేసి www.rites.com వెళ్ళేసి ది సిస్టమ్ వుడ్ జనరేట్ రిజిస్ట్రేషన్ నెంబర్, అక్కడ మీరు అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది మొత్తం కూడా ఆన్లైన్లో జరుగుతుంది కనుక తప్పకుండా మీరు అప్లై చేస్తారని ఆశిస్తూ ఆల్ ద బెస్ట్ ఫ్రెండ్స్. మీరు రైల్వే ఇండియన్ టెక్నికల్ అండ్ ఎకనామికల్ సర్వీస్లో ఉద్యోగాలు సాధిస్తారని ఆశిస్తూ ఆల్ ద బెస్ట్ ఫ్రెండ్స్. మరిన్ని ఉద్యోగ విద్యా వార్తలతో మీ ముందుకు వస్తాను. మీ మోహన్ కురపటి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, ఇతరులకి షేర్ చేస్తారని ఆశిస్తూ మీ మోహన్. ఆల్ ద బెస్ట్ ఫ్రెండ్స్, ఆల్ ద బెస్ట్.